తిరుపతి జిల్లా నాయుడుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారంతో వాంతులు విరోచనాలతో 150 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను నాయుడుపేట గూడూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. తరచూ విద్యార్థులు కలుషిత ఆహారాన్ని సేవించి అస్వస్థతకు గురవుతున్న హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా వైద్య అధికారి శ్రీహరి ఉటావుట్టిన గురుకుల పాఠశాలకు చేరుకొని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. హాస్టల్ సిబ్బంది శనివారం తయారు చేసిన పూరీని ఆదివారం విద్యార్థులకు పెట్టినట్లుగా, ఆదివారం మధ్యాహ్నం వండిన చికెన్లో నాసి రకం నూనెలు వాడుతూ ఉండడంతో ఈ అస్వస్థతకు గురైనట్లుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందజేస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ శిరీష. ఏదైతే తిరుపతి జిల్లా నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దారుణమైనటువంటి ఘటన చేర్చుకునింది. 150 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అక్కడ రమారమి 500 మంది విద్యార్థులు ఉంటారు. 500 మంది విద్యార్థుల్లో 150 మంది విద్యార్థులు అస్వస్థకు గురవడం, వాళ్ళు వాంతులు విరోచనాలతో తీవ్రంగా కూడా ఇబ్బంది పడ్డం. అంటే ఇక్కడ దీని అంతటికి ప్రధాన కారణం శనివారం రాత్రి తయారు చేసినటువంటి పూరి ఆదివారం ఉదయం వడ్డించారు వాళ్ళకి. అలాగే ఆదివారం రోజు మెనూ ప్రకారం ఇవ్వాల్సినటువంటి చికెన్ కూడా నాసిరకంగా ఉంది. దాంట్లో వాడినటువంటి ఆయిల్ కూడా నాసిరకపు ఆయిల్ వాడారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇలాగే నాసిరకమైనటువంటి నూనెలు వాడటంతో విద్యార్థులు తీవ్రమైన అస్వస్థకు గురైనటువంటి ఘటనలు అయితే మాత్రం అనేకమైతే ఉన్నాయి. ఎన్ని ఘటనలు జరిగినప్పటికీ కూడాను నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అయితే పద్ధతి మారలేదనేది చెప్పాలి. అయితే నిన్న మాత్రం అంటే ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా సుమారు 150 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థకు గురి కావడం, విద్యార్థులందరూ కూడా హాస్టల్ గదుల్లో వాంతులు విరోచనాలతో ఒకరిపై ఒకరు పడిపోయినటువంటి దృశ్యాలు అయితే మాత్రం భీతి గొలుపుతున్నాయని చెప్పాలి. అంటే ఏ రకంగా నమ్మి తల్లిదండ్రులు హాస్టల్లో, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులను బిడ్డలను వదిలిపెట్టాలా అనేటటువంటి భీతి గొలిపేటటువంటి దృశ్యాలు అయితే మాత్రం వీల్ చైర్ లో ఆ పిల్లలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, ఒక్కొక్కరు తూలి పడిపోతున్నటువంటి పరిస్థితి, ఇవన్నిటిని చూసినట్టయితే మాత్రం ఒక్కసారిగా కూడా తల్లిదండ్రులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారో ఆ దృశ్యాలు చూస్తున్నటువంటి, ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూసినా సరే అంత ఆవేదన కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇలాంటి గతంలో 2-3 రోజుల క్రితం ఇక్కడ ఇదే ప్రాంతానికి సంబంధించి గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది విష జ్వరం వచ్చి ఈ రోజు పరిస్థితి చూసుకుంటే మాత్రం ఇలా ఈ రోజు అసలు 150 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అక్కడ వాడుతున్నటువంటి అంటే అక్కడ వంట పాత్రలు కానీ, వంట వండుతున్నటువంటి ప్రదేశాలు కానీ, వంట వండేటువంటి వ్యక్తులు కానీ పరిశుభ్రత పాటించకపోవడం, సరైనటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఆహారాన్ని తయారు చేయడం, ఇవన్నీ కూడాను ఈ ఘటనలకి కారణమని చెప్పాలి. అయితే అస్వస్థకు గురైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిలో తీవ్రమైనటువంటి అస్వస్థకు గురైన వారు అంటే తీవ్రంగా ప్రాణాల మీదకి వచ్చినటువంటి పరిస్థితి, వారిని హుటాహుట నెల్లూరుకి తరలించారు. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో వారికి అత్యవసరమైనటువంటి వైద్యాన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంత స్వల్పంగా అస్వస్థకు గురైన వారిని గూడూరు, నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎవరైతే కలెక్టర్ వెంకటేశ్వరు, డిఎంఎండ్హెచ్ఓ శ్రీహరి కూడా ఒకటవుతున్న ఘటన స్థలానికి చేరుకున్నారు. గురుకుల పాఠశాలని పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు తెలుసుకుంటున్న పరిస్థితి ప్రక్షిప్తంగా. అయితే విషయం తెలుసుకుని 150 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటన తెలియడంతో అయితే తండోపతండాలుగా ఆ తల్లిదండ్రులు గురుకుల పాఠశాలకు చేరుకుంటారు. అక్కడ తమ పిల్లలు ఎవరైనా అస్వస్థకు గురయ్యారా అనేటటువంటి ఆవేదన కూడా కొన్ని పరిస్థితి. కానీ ఎవరు అస్వస్థకు గురయ్యారు ఏంటి అనేది మాత్రం ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే అస్వస్థకు గురైనటువంటి విద్యార్థులు ప్రస్తుతం ఒక 5 మందికి తప్పించి మిగతా అందరూ కూడా సురక్షితంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 500 మంది పైచీలకు ఉండేటటువంటి ఆ హాస్టల్ గదులు ఏ రకంగా ఉన్నాయి, వారికి వంట అనేటటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వారికి వంట అనేటటువంటి ఫలసరుకులు కానీ, నూనె కానీ, ఇతర వస్తువులు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారు, ఇవన్నిటినీ కూడా ఖచ్చితంగా కూడా ఇప్పటికైనా సరే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా ఉన్నతాధికారులు దీనిపై అయితే సరైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు తల్లిదండ్రుల నుంచి, ప్రజా సంఘాల నుంచి అయితే విజ్ఞప్తులు అయితే వెల్లువెత్తున్న పరిస్థితి. శ్రీష. రైట్. థ్యాంక్ యూ చరిత్ కుమార్.